ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఈ ముఖ్యమైన వచనము మనం ఎప్పుడైనా ఎక్కడైనా దేని గురించైనా ప్రార్థన చేయవలనని, అట్లు చేయుటకు మెలకుగా ఉండవలనని చెప్తున్నది. దీనిని నమ్మి ఈ వాక్యాన్ని అనుసరించినట్లయితే ఇది తప్పక మన జీవితంలోనూ ప్రార్థన జీవితంలోనూ మార్పును తీసుకువస్తుంది. మనం ఏదైనా ఒక ప్రార్థన అంశముల గురించి ఆలోచించినప్పుడు దాదాపు ప్రతిసారి దాని వెనుకనే మరో రకమైన తప్పు ఆలోచన మనం చేస్తూ ఉంటాము. మనం ఎక్కువగా ప్రార్థించుట లేదంటే అందులో ఆశ్చర్యం లేదు. మనము నిశ్శబ్దంగా కూర్చొని వేరే దానిని చేయకుండా ఉండేటప్పుడు ప్రార్థించగలము అనుకుంటే మనలో అనేకులు ఎడతెగక ప్రార్థించుట లేదన్నమాట. దేవునితో గడపడానికి మనము వేరే ఏ పని చేయకూడదు. ప్రార్థన సమయాన్ని కేటాయించాలి. ఆయనతో గడపడానికి మనలను మనము క్రమశిక్షణతో ఉంచుకోవాలి. అటువంటి ప్రత్యేకించుకునే సమయాలు ఉండవలసిందే. అప్పుడు మన యొక్క ప్రార్థన క్రమమును మనము అమలుపరుచుకుంటాము. మన ప్రార్థనలు నిశ్శబ్దముగాను, క్లుప్తముగాను, బహిరంగంగా కాను, లేక వ్యక్తిగతంగాను ఉండవచ్చు. ముఖ్యమైనది ఏమిటంటే మనం ప్రార్థిస్తూ ఉండాలి, ఎడతెగక ప్రార్థిస్తూ ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.